హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మహా హెల్దీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ అండ్ టేస్టీగా గులాబ్ జామున్ చేసి చూపించబోతున్నాను. గులాబ్ జామున్ పగుళ్ళు రాకుండా, లోపల గట్టిగా ఉండడం, పాకం సరిగా పీల్చుకుపోవడం వంటివి లేకుండా సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే నేను చేసే మెథడ్ని ఫాలో అవ్వండి. నేను MTR వారి రెడీమిక్స్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్గా 180 గ్రామ్స్ ఉంది. ప్యాక్ని ఓపెన్ చేసుకొని నేను కప్తో మెజర్ చేసుకుంటున్నాను. కప్లో వేసుకుంటే 1 ఫుల్ కప్, ఇంకొక హాఫ్ కప్ ఉంది. ఇప్పుడు నేను అదే కప్తో కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని స్మూత్గా ఒత్తుకుంటూ మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా కలుపుకోండి. పిండి మరీ ముద్దలా ఉంటే గులాబ్ జామున్ పగుళ్ళు వచ్చేస్తాయి, ఇంకా షుగర్ సిరప్ని సరిగ్గా పీల్చవు, లోపల గట్టిగా పిండి ముద్ద ఫామ్ అయిపోయి ఉండిపోతుంది. ఇలా నేను చూపించినట్టు సాఫ్ట్గా మెల్లగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి ముద్ద ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద చుట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావలసిన సైజులో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తిప్పుతూ ఆ తర్వాత తేలికగా రౌండ్గా బాల్స్ చేయండి. నేను చూపించిన విధంగా ఇలా చేస్తే పగుళ్ళు రాకుండా గులాబ్ జామున్లు స్మూత్గా వస్తాయి. ఇలా పిండి ముద్దని అంతా చిన్న చిన్న ఉండలుగా రౌండ్ బాల్స్గా చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకుని 1.5 కప్ పిండికి 4 కప్స్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకొక 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. 2 కప్స్ వాటర్ పోసుకొని పంచదార కరిగి జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి. ఇందులో 2 యాలకుల్ని దంచి వేసుకుంటున్నాను మంచి వాసన కోసం. పాకం పొంగొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గులాబ్ జామున్లని వేయించడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న గులాబ్ జామున్లని ఒక్కొక్కటి ఆయిల్లో డిప్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసి చల్లారాక సర్వ్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే అమృతంలా ఉండే గులాబ్ జామున్స్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.